గత 10 ఏళ్లలో నిద్రపోతున్న దేవాదాయ శాఖను అభివృద్ధి దిశగా నడిపిస్తూ అన్యాయక్రాంతమైన దేవాదాయ భూములను పరిరక్షిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చన సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన పంచకుండాత్మక చండీ కుబేర పాశుపత యాగంను మంత్రి ప్రారంభించారు. లోక కళ్యాణార్థం కోసం కాచిగూడలోని తుల్జా భవానీ ఆశ్రమంలో ఈ యాగాన్ని అర్చకులు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు దౌలతాబాదు వాసుదేవ శర్మ, ఎండోన్మెంట్ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణిలతో కలిసి మంత్రి మాట్లాడారు. సకాలంలో వర్షాలు కురవడానికి, ప్రజలు ఆరోగ్యాలతో ఉండేందుకు ఇలాంటి యాగాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. కూడా వాసుదేవ శర్మ గారి నాయకత్వంలో మరి చేస్తున్నటువంటి మరి పంచకుండల చండీ కుబేర పాశుపత యాగం ఈరోజు స్టార్ట్ చేసి రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్న శుభ సందర్భంలో వారి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ధూపదీప నైవేద్య అర్చక సంఘం అనేది ఏర్పాటు అవ్వడము, వారికి డబ్బులు ప్రతి గుడికి కూడా ఇంత అని ధూపదీప నైవేద్యానికి ఇవ్వడం ఆ రోజు మొదలైంది. నేను పోయిన గవర్నమెంట్లో దాన్ని 2 సార్లు పెంచడంతో ఇప్పుడు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు రావడం జరుగుతూ ఉంది. ఇంకా ఖాళీలు ఉన్న వాళ్ళని కూడా మేము అప్లై చేసుకోమని చెప్పి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే వారు ఇంకా కూడా మాకు అమౌంట్ పెంచాలి అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే వారికి ఎన్నో మరి ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది. అంటే మామూలు అర్చకులతో సహా వీళ్లకు కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి సంక్షేమానికి కానీ, ఆరోగ్యానికి కానీ, ఇతరత్ర రిటైర్ అయినప్పుడు కానీ, ఇటువంటి కొన్ని చదువులకు వాటికని కుటుంబంలో ఏమైనా అవసరాలు ఉంటే కూడా ప్రభుత్వం నుంచి ఆర్థికంగా కొన్ని సహాయ సహకారాలను అందించే నిర్ణయాలు కూడా మేము తీసుకోవడం కూడా కరువు కాటకాలు రాకూడదు. మరి ఎక్కడ కూడా అనారోగ్యాలు రాకూడదు. ఎందుకంటే గతంలో మనం చూసాం కరోనా లాంటి జబ్బులు పూర్వకాలంలో